అనంతపురం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీస్ యంత్రాంగం మరియు ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా డ్రగ్స్ అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వన్ టౌన్ సీఐ రెడ్డప్పారెడ్డి, 4వ పట్టణ సీఐ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ యువత డ్రగ్స్ మత్తులో పడి డ్రగ్స్ కు బానిస కాకూడదని ఉద్దేశంతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ పోలీస్ సిబ్బంది, 4వ పట్టణ పోలీస్ సిబ్బంది, ఎక్సైజ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సార్ ఈరోజు మా ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు అదేవిధంగా మా అనంతపురం టౌన్ డిఎస్పీ గారి పర్యవేక్షణలో అనంతపురం 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ 4 టౌన్ ఇన్స్పెక్టర్స్ మరియు అదేవిధంగా ఎక్సైజ్ శాఖ ఇన్స్పెక్టర్స్ వారి సిబ్బంది ఆల్ కాలేజ్ స్టూడెంట్స్ అందరితో ఈరోజు ర్యాలీ జరిపించడం జరుగుతుంది. ఈరోజు యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఈ డ్రగ్స్ వల్ల జరిగే పర్యవసనాలు ఏంటి, దానివల్ల సమాజం ఏ విధంగా చెడు మార్గాన ప్రయత్నం చేస్తున్న ఉద్దేశంతో ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది. అందరికీ ఈ సే నో టు డ్రగ్స్ అబ్యూజ్ అనేది ఎటువంటి వర్గం వారు కానీ స్కూలింగ్ చేస్తూ అప్ టు యూనివర్సిటీస్ వరకు కూడా దీన్ని వ్యతిరేకించాలని మా యొక్క ఉద్దేశము. దాని సందర్భంగా ర్యాలీ అంతర్జాతీయ మారకద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈరోజు పోలీస్ శాఖ, తర్వాత సెబ్, ఎక్సైజ్ శాఖ అందరి ఆధ్వర్యంలో, స్కూలు స్టూడెంట్స్ ఆధ్వర్యంలో మన అనంతపురం పట్టణంలో ఒక ర్యాలీ నిర్వహిస్తున్నాము. మేము ఒక యూత్ అందరికీ కూడా ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఈ మారక ద్రవ్యాలకు దూరంగా ఉండండి, మంచి సమాజాన్ని అనే విధంగా మేము అందరికీ కూడా పిలుపునిస్తున్నాం. మా ఎస్పీ గారు ఆధ్వర్యంలో అదేవిధంగా డిఎస్పీ గారి సమక్షంలో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం. యూత్కి మరొకసారి మేము చెప్పడం ఏంటంటే ఈ మారక ద్రవ్యాలకు దూరంగా ఉండండి, మంచి భారతదేశాన్ని నిర్మిద్దాం. థ్యాంక్ యూ.